మిత్రులందరికీ శుభోదయం. ఏపీ సోషల్ నుండి ర్యాపిడ్ రివిజన్ 5 నుండి 52 బిట్ మనమైతే చాయిస్లో ఉంచడం జరిగిందండి. ఇప్పుడు దాని యొక్క ఆన్సర్ని అయితే చూద్దామండి. మరి ఈ క్రింది స్ఫూర్తిదాయక మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మరి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్. అమెరికా ప్రభుత్వంచే కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అవార్డు పొందింది కల్పన చావ్లా. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసింది మిథాలీ రాజ్. 2017లో యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్ సర్వీస్ పరీక్షల్లో 124వ ర్యాంకు సాధించినది ప్రాంజల్ పాటిల్. మరి నేటి వీడియోకి 6వ వీడియోకి స్వాగతం అండి. మరి 55 బిట్లతో ర్యాపిడ్ రివిజన్ అయితే జరుగుతుంది. వీడియోని లైక్ చేస్తే తప్పనిసరిగా చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది. మరి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వీడియో అయితే షేర్ అవుతుంది. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1వ బిట్ అండి. పనులు చేయుట లేదా వస్తువులు తయారు చేయుటలో ఉపయోగించే నూతన జ్ఞాన నైపుణ్యాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 సాంకేతికత. సాంకేతికత. రెండవదండి, వస్తువులను వనరులుగా మార్చగల 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? వస్తువులను వనరులుగా మార్చగల 2 ముఖ్యమైన అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 2 సమయం, సాంకేతికత. నెక్స్ట్ అండి, ఈ క్రింది ఆవిష్కరణ అంతిమంగా నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. ఆన్సర్ ఆప్షన్ 3 చక్రం. చక్రం యొక్క ఆవిష్కరణ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో వాణిజ్య విలువ లేని వనరును గుర్తించము. వాణిజ్య విలువ లేని వనరును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 పరిశుభ్రమైనటువంటి వాతావరణము అనేది వాణిజ్య విలువ లేని వనరు. ఇక్కడ వాణిజ్య విలువ ఉన్నవి ఇనుప ధాతువు, కాటన్ వస్త్రము, వ్యవసాయ భూమి. 5వ బిట్ అండి. ఈ క్రింది వానిలో వాణిజ్య విలువ లేని వనరును గుర్తించము. ఆన్సర్ స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆప్యాయత అనేది వాణిజ్య విలువ లేని వనరు అండి. మరి వాణిజ్య విలువ ఉన్నటువంటి వనరులు వైద్య పరిజ్ఞానము, బొగ్గు నిక్షేపాలు, సాంకేతిక పరిజ్ఞానము. మరి 6వది, ఈ క్రింది వానిలో సహజ వనరు కానిది. సహజ వనరు కానిది. ఇది భవనం అనేది సహజ వనరు కాదు. గాలి, నదులు, నీరు అనేవి సహజ వనరులు. 7వది, సహజ వనరులను ఈ క్రింది విధంగా వర్గీకరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 పునరుత్పాదకత, పునరుత్పాదకం కానివి. ఈ విధంగా సహజ వనరులని వర్గీకరిస్తారండి. 8వది, క్రింది వానిలో పునరుత్పాదక వనరు కానిది ఏమిటి? సహజ వాయువు అనేది పునరుత్పాదక వనరు కానిది. ఇక్కడ సౌరశక్తి, పవనశక్తి, అడవులు అనేవి పునరుత్పాదక వనరులు. 9వది, ఈ క్రింది వానిలో పునరుత్పాదక వనరు. ఆన్సర్ ఆప్షన్ 3 నీరు. ఇక్కడ పునరుత్పాదక కానివి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. 10వ బిట్ అండి. సహజ వనరుల విస్తరణను ప్రభావితం చేయని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒక ప్రాంత జనాభా అనేది సహజ వనరుల విస్తరణను ప్రభావితమైతే చేయదండి. నెక్స్ట్ బిట్ అండి. ఈ క్రింది వానిలో వనరుల గురించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వనరులు అన్నింటికీ వాణిజ్య విలువ ఉంటుంది అనేది సరికానటువంటి వాక్యం అండి. మరి ఈ వనరుల గురించి సరైన వాక్యాలు చూద్దాము. సమయం, సాంకేతిక అనేవి వస్తువులను వనరులుగా మార్చగల 2 అంశాలు. ఏంటంటే సమయం, సాంకేతికత. వనరులను సహజ, మానవ నిర్మిత, మానవ వనరులుగా వర్గీకరిస్తారు. అదేవిధంగా ఆవిష్కరణల వల్ల నూతన వనరులు అనేవి వెలుగులోకి వస్తాయండి. వెలుగులోకి వస్తాయి. నెక్స్ట్ 12వది, ఈ క్రింది వాక్యాలు పరిశీలింపము. ఆన్సర్ ఆప్షన్ 1 ARలో వాస్తవాలు,
ఏకి ఆర్ అనేది సరైనటువంటి వివరణ. ప్రజలే అతి ముఖ్యమైనటువంటి వనరు. ప్రజల ఆలోచనలు, జ్ఞానము, ఆవిష్కరణలను నూతన వనరులు సృష్టికైతే దారితీస్తుంటాయి. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిలో సహజ వనరులు గురించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, వీటిని నేరుగా ఉపయోగించలేము అనేది సరికానిదండి. మరి సరైనవి చూద్దామండి. ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులనే మనము సహజ వనరులు అంటాము. అదేవిధంగా గాలి, నదులు, సరస్సులలోని నీరు, నేలలు, ఖనిజాలు వీటన్నిటిని కూడా సహజ వనరులు అంటాం. వీటిలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదితాలు అని కూడా మనం అనుకుంటుంటాం. వీటిని నేరుగా ఉపయోగించలేము అంటుంటాము, అది రాంగ్ అండి. సహజ వనరులు అనేవి గాలి, నీరు వీటిని నేరుగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అండి 14వది, పునరుత్పాదక వనరుల గురించి అసత్య ప్రకటన గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 4, నేడు పునరుత్పాదక వనరులు భూమిపై లేవు అనేవి అసత్య ప్రకటన అండి. నెక్స్ట్ పెట్టు, ఈ క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరుల యొక్క లక్షణం కానిది ఏమిటి? ఇది అపరిమిత నిల్వలు. అపరిమితం నిల్వలు అనేది లక్షణం కాదండి. ఓకేనండి. మరి లక్షణాలు చూద్దామండి. ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే తిరిగి భర్తీ చేయుటకు కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇవి తిరిగి ఏర్పడటకు పట్టు కాలం మానవ జీవిత కాలం కంటే ఎక్కువ ఉంటుంది. 16వది, ఇక్కడ నుంచి టఫ్ బిట్లు అయితే వస్తాయండి. ఇప్పటివరకు మీకు సింపుల్గా అనిపించే బిట్లు అవ్వచ్చు. మరి ప్రపంచంలో 90% జనాభా ఎంత భూభాగంలో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, 30% భూభాగంలో నివసిస్తున్నారు. 17వదండి, భూమిపై చాలా తక్కువ జనాభా లేదా నివాసయోగ్యంగా లేని భూమి యొక్క వాటా ఎంత? నివాసయోగ్యంగా లేని భూమి వాటా అక్కడ 30% ఉంటున్నారు కాబట్టి 70% నివాసయోగ్యం లేదు. భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో నేల యొక్క వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 30% అండి. సల్జ్బర్గ్ నగరం ఈ క్రింది దేశంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3, ఆస్ట్రియా. సల్జ్బర్గ్ ఆస్ట్రియా. ఈ క్రింది వానిలో అధిక జనాభా గల ప్రాంతాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, మైదానాల్లోనే ఎక్కువ ఉంటుంటారండి. 21వది, భూమిని వ్యవసాయం, గనుల తవ్వకం, అడవుల పెంపకం, భూమిని వ్యవసాయం చేయడము, గనుల తవ్వకం మళ్ళీ వస్తుందండి, గృహ నిర్మాణము, రోడ్లు, పరిశ్రమలు స్థాపన వంటి అనేక రకాల ప్రయోజనాల కొరకు ఉపయోగించుటకు గల పేరును ఏమంటారు? ఆన్సర్ భూ వినియోగం అని అంటారు. నెక్స్ట్ అండి, భూ వినియోగమును నిర్ణయించు కారకం కానిది ఏమిటి? ఆన్సర్ పైవన్నీ కూడా కారకాలేనండి. జనాభా, సాంకేతికత, భూస్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు ఇవన్నీ కూడా భూ వినియోగంను నిర్ణయించే కారకాలండి. మరి ఈ క్రింది వానిలో ఉమ్మడి వనరులను గుర్తించము. ఉమ్మడి వనరులు అనేవి ప్రభుత్వ భూములు అనేవి ఉమ్మడి వనరులు. నెక్స్ట్ అండి, వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయినటువంటి మట్టిగా మారే ప్రక్రియను ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంటు. మరి శిలా శైథిల్యం అని కూడా అంటూ ఉంటారండి, శిలా శైథిల్యం. నెక్స్ట్ అండి 25వది, భూమి ఉపరితలంపై ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటారు? ఆన్సర్ నేల అని కూడా అంటారు. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, సరికానిదండి. మరి సరైనవి కూడా చూసేద్దాం. ప్రపంచంలోని 90% జనాభా 30% భూభాగంలో నివసిస్తుంది. సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వ్యత్యాసాలు అయితే ఉంటాయి. భూ ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో భూమి యొక్క విస్తీర్ణం 30%.
మరి సరికానిది భూమిపై అన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉంటాయి అనేది సరికానిదండి. 27వది భూమిపై ఈ క్రింది ప్రాంతంలో జనాభా తక్కువగా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసిడి. మరి ఈ అనేది కాదండి. పర్వతాల యొక్క వాలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు అనేవి జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, లేదంటే జనావాసాలు లేని ప్రాంతాలు. 28వది ఈ క్రింది వానిలో భూ వినియోగం యొక్క సరళని నిర్ణయించు కారకం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా నిర్ణయిస్తూ ఉంటాయండి. భూ వినియోగం యొక్క సరళని స్థలాకృతి, వాతావరణము, నీటి లభ్యత ఇవన్నీ కూడా మరి నిర్ణయిస్తాయండి. భూ వినియోగమును తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? పైవన్నీ కూడా సరైనవినండి. భూ యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అని వర్గీకరిస్తారండి. మరి ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని అంటారు. ప్రభుత్వ ప్రజల యొక్క భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల సమాజంలో సాంస్కృతిక మార్పులకు కారణమవుతుందండి. నెక్స్ట్ బిట్టు ఈ క్రింది వానిలో భూ వనరుల సంరక్షణ చర్య కానిది ఏమిటి? భూ వనరుల సంరక్షణ చర్య కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకాన్ని ప్రోత్సహించడం అనేది సంరక్షణ చర్య కాదండి. ఇక్కడ సంరక్షణ చర్యలు చూద్దాం. అడవుల పెంపకం, భూసేకరణ, పశువులను అతిగా మేపడం, సేంద్రియ ఎరువుల వినియోగం ఇవన్నీ కూడా అండి. 31వది ఆహారంలోని ఖనిజమును గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 1 ఉప్పు అనేది ఆహారంలోని ఖనిజము. పెన్సిల్లో ఉండే ఖనిజం ఏమిటి? ఆన్సర్ గ్రాఫైట్ అనేది పెన్సిల్లో ఉండేటువంటి ఖనిజము. ఖనిజాన్ని సేకరించు ముడిసెలకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ధాతువు. ముడిసెలను మనము ధాతువు అని పిలుస్తామండి. 34వది ఎన్ని రకాల ఖనిజాలను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది? 3000కు పైగా ఖనిజాలను అయితే గుర్తించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఖనిజాల కూర్పు దేని ఆధారంగా ఖనిజాలను వర్గీకరించారు? ఆన్సర్ లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు అని ఈ 2 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగిందండి. ఈ క్రింది వానిలో లోహ ఖనిజం కానిది ఏమిటి? ఆన్సర్ మైకా. మైకా అనేది లోహ ఖనిజం కాదు. ఇక్కడ ఇనుము, బాక్సైట్, మాంగనీస్ అనేవి లోహ ఖనిజాలు. లోహ ఖనిజాలలోని 2 రకాలు ఏమిటి? ఆన్సర్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఫెర్రస్, నాన్ ఫెర్రస్. నెక్స్ట్ పెట్టండి ఈ క్రింది వానిలో విద్యుత్ని, వేడిని ప్రవహింప చేయని ఖనిజం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జిప్సమ్. జిప్సమ్. నెక్స్ట్ అండి 39వది ఈ క్రింది వానిలో లోహ ఖనిజం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సున్నపు రాయి. సున్నపు రాయి. 45 అండి ఈ క్రింది వానిలో ఫెర్రస్ ఖనిజం కానిది ఏమిటి? ఫెర్రస్ ఖనిజం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 రాగి. ఫెర్రస్ ఖనిజం కానిది రాగి. నెక్స్ట్ అండి మరి ఖనిజాల గురించి తెలుపు క్రింది ప్రకటనల్లో సరికానిది ఏమిటి? సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఖనిజాల విస్తరణ భూమి అంతటా సమానంగా ఉంటుంది అనేది సరికానిదండి. మరి సరైనవన్నీ కూడా చూద్దామండి. ఖనిజాలు భూపటలం అంతటా విస్తరించి ఉన్నాయి. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజము. కొన్ని ఖనిజాలు మనం సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలోను, అంటార్కిటికాలోను ఉన్నాయి. ఇవి సరైనవండి. మరి 42వది ఖనిజాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 రసాయనాల కూర్పు ఆధారంగా ఖనిజాలను సాంప్రదాయేతర ఖనిజాలుగా వర్గీకరిస్తారు అనేవి సరికానిదండి. మరి సరైన చూద్దామండి. ఖనిజాలు మానవ జోక్యం లేకుండా సహజ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి. రసాయన ధర్మాలు అయినటువంటి ద్రావణీయత, భౌతిక ధర్మాలు అయినటువంటి
రంగు, సాంద్రత, కాఠిన్యత ఆధారంగా ఖనిజాలను అయితే మనం గుర్తించవచ్చు. పెన్సిల్లో ఉన్నటువంటి ఖనిజాన్ని మనము గ్రాఫైట్ అని కూడా అంటారండి. నెక్స్ట్ అండి, మరి ఖనిజాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది ఏమిటి? ఆన్సర్, ఇంధన ఖనిజాలన్నీ కూడా లోహ ఖనిజాలే అనేది అసత్యం అండి. మరి సత్యాలన్నీ చూద్దామండి. శిల అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం. ఖనిజాన్ని సేకరించే 3 శిలలను మనము ధాతువు అంటారు. మరి ఖనిజాలు 2800 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ధాతువులు 100 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అండి, మరి ఈ క్రింది వానిలో లోహ ఖనిజాల లక్షణం కానిది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్, లోహ ఖనిజాలన్నీ కూడా స్వభావరీత్యా మెత్తగా ఉంటాయి అనేది సరికానిదండి. ఇక్కడ సరైనటువంటి లక్షణాలు చూద్దామండి. ఇవి తమ గుండా విద్యుత్ వేడిని ప్రసరింప చేయగలవు. ఇవి మెరిసే స్వభావాన్ని, లోహాలు మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఖనిజాలను ఫెర్రస్, నాన్ ఫెర్రస్ ఖనిజాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ ఎట్ ఎ టైం మనకు రివిజన్ కూడా అయిపోతుందండి ఇలాంటి బిట్ల దగ్గర. ఓకేనా. 45దండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఈ క్రింది ఖనిజాల వర్గీకరణను సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 సి, ఇనుము, బాక్సైట్, మాంగనీస్ అనేది లోహ ఖనిజాలండి. మరి రెండోది ఇనుము, మాంగనీస్, క్రోమైట్ ఖనిజాలు అనేవి మరి ఫెర్రస్ ఖనిజాలండి. మరి బంగారం, వెండి, రాగి, సీసం అనేవి నాన్ ఫెర్రస్ ఖనిజాలండి. ఇక్కడ సున్నపరాయి, మైకా, జెప్సమ్ అనే ఖనిజాలు లోహ ఖనిజాలు. ఓకేనండి. మరి 46ది, అగ్రికల్చర్ అనే పదము ఈ క్రింది పదాల నుండి ఏర్పడింది. ఆన్సర్, అగర్ లేదా అగ్రి అనే లాటిన్ పదాల నుండి. నెక్స్ట్ అండి, అగ్రి అనే లాటిన్ పదానికి కారణం ఏమిటి? ఆన్సర్, నేల అని అంటారండి. అగ్రి అనే లాటిన్ పదానికి అర్థము నేల. నెక్స్ట్ 48ది, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 3 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగిందండి. మరి ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక కార్యకలాపాలను క్రింది రకాలుగా వర్గీకరించారు. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, ఈ 3 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగిందండి. మరి సహజ వనరులను వెలికి తీయడం, వ్యవసాయం, చేపల పట్టుట, సేకరణ ఈ క్రింది రంగానికి చెందినవి. ఆన్సర్, ప్రాథమిక రంగం అండి. ఇక్కడ సహజ వనరులను వెలికి తీయడము, వ్యవసాయం, చేపల పట్టడం, సేకరణ ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి చెందినవండి. మరి సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం అనేది ఆన్సర్ ద్వితీయ కార్యకలాపం అంటారండి. ద్వితీయ కార్యకలాపం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ద్వితీయ కార్యకలాపంకు సంబంధించి కానిది, సరికానిది. ఆన్సర్, పాల ఉత్పత్తి అనేది సరికాదండి. మరి సరైనవి ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ అనేవి ద్వితీయ కార్యకలాపాలకు సంబంధించినవి. నెక్స్ట్ అండి, తృతీయ రంగం యొక్క కార్యకలాపం ఏమిటి? ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవలు అందించడమే తృతీయ రంగం యొక్క కార్యకలాపం. మరి వీడియో చూస్తున్నారు, దయచేసి లైక్ చేస్తే ఎంతో వాల్యుబుల్గా ఉంటుందండి. మరి 54ది, ఈ క్రింది వానిలో తృతీయ రంగానికి చెందని కార్యకలాపం ఏంటి? ఆన్సర్, గనుల తవ్వకం అనేది తృతీయ రంగానికి చెందదు. మరి రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా అనేవి తృతీయ రంగానికి చెందినవి. మరి చివరి బిట్టండి, ఈ క్రింది వానిలో వ్యవసాయ రంగానికి చెందినది. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, సైనింగ్ అవుట్.